బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధాన్ని ప్రకటించారు. ఈ నెల 20న జగిత్యాల వేదికగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభకు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డి జాయినింగ్ ఉండబోతుంది. సో ఈ జాయినింగ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద, ఇక ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై యుద్ధానికి సిద్ధమని తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాల నుంచి, ఒక్కో నియోజకవర్గం నుంచి 20,000 మంది చొప్పున ఇక 1,00,000 మంది జగిత్యాలకు చేరుకునేలా, బహిరంగ సభలో పాల్గొనేలా ఇక వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించున్న భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్ఛార్జ్ను ప్రకటించారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ సభ విజయవంతం కోసం సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఇన్ఛార్జీలు కేటీఆర్ ఖరారు చేశారు. జగిత్యాలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, కోరుట్లకు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ఎల్ రవీందర్ రావు, ఇక వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదనికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. సభకు వచ్చే జన సమీకరణ ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి, ఇక బాలమల్లు అండ్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వీరి క్షేత్రస్థాయిలో ఉండి సభ ముగిసే వరకు అన్ని ఏర్పాట్లు సమన్వయం చేస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఇక పార్టీ శ్రేణుల సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలంటూ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఈ వేదిక మీద నుంచే అనేక విమర్శలకు ఇక పక్కా ఒక ప్రణాళికను, పక్కా స్క్రిప్ట్ను సిద్ధం చేసుకున్నట్టు కొంత ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ జగిత్యాలలో 20న 1,00,000 మందితో కేసీఆర్ బహిరంగ సభ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆ సభ, ఆ వేదిక ఆధారంగా సో ఖచ్చితంగా ఇక రేవంత్పై మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శల విల్లును సంధించబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ నా ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఆ ఇన్ఛార్జ్లకు సంబంధించినటువంటి డేటాను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా సో ఏదైతే జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి జాయినింగ్ సభలో ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాడు కేసీఆర్, సో ఎవరెవరు మరి ఆ సభలో హాజరు కాబోతున్నారు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా బాల్కొండకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడటువంటి ఇతర కాన్స్టిట్యున్సీలు ఏవైతే వేములవాడ కావచ్చు, ఇతర అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి సో కొంత ఇన్ఛార్జ్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఇన్ఛార్జ్లకు సంబంధించి మనము డిస్కస్ చేసుకుందాం. ఒక్క కాన్స్టిట్యున్సీకి 20 మందిని టార్గెట్గా, 20,000 మందిని టార్గెట్గా మరి అక్కడ కేటీఆర్ ఒక రకమైనటువంటి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. సో మరి 20,000 తగ్గకుండా ప్రతి నియోజకవర్గం నుంచి మరి నాయకులను, కార్యకర్తలను తీసుకురావాల్సి ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో ఈ జగిత్యాల సభ ఎట్లుండబోతుంది, జగిత్యాల సభ సక్సెస్ అవుతుందా లేదా, చాలా కాలం తర్వాత కేసీఆర్ మరి వేదిక మీద మాట్లాడబోతున్నారు కాబట్టి సో చాలా వరకు బీఆర్ఎస్ నేతలు, ఇక గులాబీ బాస్ ఎవరైతే కేసీఆర్ అభిమానులు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లుండబోతుంది ఆ సభకు సంబంధించి, ఏం జరగబోతుందో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్టయితే సో ఒకసారి జనగామకు సంబంధించి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి జగిత్యాల బాధ్యతలు అప్పించినట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా జగిత్యాల బాధ్యతలు ఎవరికి అప్పించారంటే పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూస్తే జగిత్యాల బాధ్యతలు పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. పల్లా రాజేశ్వరరెడ్డికి జగిత్యాల బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఇక బాల్కొండ బాధ్యతలు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కోరుట్ల బాధ్యతలు అప్పచెప్పారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కోరుట్ల బాధ్యతలు అప్పచెప్పారు. ఏది కోరుట్ల, కోరుట్ల బాధ్యత అప్పచెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ తక్కెలాపల్లి రవీందర్రావుకు
ధర్మపురి బాధ్యత ధర్మపురి బాధ్యత తక్కెలపల్లికి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. తక్కెలపల్లికి ధర్మపురి బాధ్యత. అండ్ బాల్కా సుమన్కు వేములవాడ బాధ్యత. సో వేములవాడ బాధ్యత ఎవరికి? బాల్కా సుమన్కు అప్పచెప్పారు. బాల్కా సుమన్కు వేములవాడ బాధ్యతలు అప్పచెప్పారు. అండ్ ఫైనల్గా చొప్పదండి బాధ్యతలు పెద్ది సుదర్శన్ రెడ్డికి అప్పచెప్పారు. సో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి చొప్పదండి బాధ్యతలు అప్పచెప్పారు. చొప్పదండి. సో ఈ చొప్పదండి బాధ్యతలు సుదర్శన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి. ఇక గాదరి బాలమల్లు మారెడ్డికి మోతేలో సభ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పాడు. సో ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? 1 2 3 4 5. సో ఇట్లా 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మరి 5 మంది కీలక నేతలకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. ఇక్కడ జగిత్యాల బాధ్యతనేమో పల్లా రాజేశ్వరరెడ్డికి, కోరుట్ల బాధ్యతలేమో వేముల ప్రశాంత్కు, ఇక తక్కెలపల్లికి ధర్మపురి, బాల్కా సుమన్కు వేములవాడ, ఎక్స్ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చొప్పదండి. ఇట్లా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి మరి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20,000 మంది, ఒక్క నియోజకవర్గం నుంచి 20,000 మంది అంటే ఒక్కో కాన్స్టిట్యున్సీలో దాదాపు 2 లక్షల ఓటర్లు ఉంటారు. సో 2 లక్షల ఓటర్లో 20,000 మంది తీసుకుపోవడం అనేది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, పెద్ద రిస్క్ ఏం కాదు. 20,000 మంది ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా 5 కాన్స్టిట్యున్సీల నుంచి 1,00,000 మంది, సో 1,00,000 మందిని మరి ఈ సభకు తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి 1,00,000 మంది హాజరవుతారా లేదనేది తెలియాలి, చూడాలి. బట్ 1,00,000 మందిని టార్గెట్ పెట్టిండు కేసీఆర్ అనేది తెలుస్తుంది. ఎందుకు ఈ 1,00,000 మందిని ఎందుకు టార్గెట్ పెట్టిండు? ఒకటి, కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకు వస్తున్నాడు, అసెంబ్లీకి కూడా అటెండ్ కాలే. మరి అటువంటి కేసీఆర్ జగిత్యాలలో పెట్టబోయేటువంటి ఈ బహిరంగ సభ ద్వారా ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన మీద ఏం మాట్లాడబోతున్నాడు? ఏ హామీలు నెరవేర్చింది? ఏ గ్యారెంటీలు అమలవుతున్నాయి? పరిపాలన ఎట్లున్నది? ఏ మంత్రి ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాడు? ఏ ఎమ్మెల్యే వ్యవహారం ఎట్లా ఉంది? అసలు మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ వస్తుందా రాదా? ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మాట్లాడిన మాటలకు ఎటువంటి కౌంటర్ ఇవ్వాలి? జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటా ఉన్నాడు కాబట్టి సో జీవన్ రెడ్డి 40 ఏళ్ళు కాంగ్రెస్కి ఏమేం చేసిండు? బీఆర్ఎస్లోకి వస్తే ఏం చేయబోతున్నాడు? జీవన్ రెడ్డి తోటి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా పతనం కాబోతున్నది? ఎందుకంటే జీవన్ రెడ్డిని ఖచ్చితంగా ఒక ఆయుధం లెక్క వాడతాడు కేసీఆర్. జీవన్ రెడ్డి ఆషామాషి వ్యక్తి కాదు. దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి జగిత్యాలలో సేవ చేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు మరి కాంగ్రెస్ను జగిత్యాలలో కాపాడిన వ్యక్తి, సీనియర్ మోస్ట్ లీడర్, ఆల్మోస్ట్ అన్ని పదవులు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని రకాలుగా పనిచేసిన వ్యక్తి. మరి అటువంటి సీనియర్ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఆయన ఎట్లా ఉపయోగించుకోవాలి? సో సాధారణంగానే కేసీఆర్ చేతిలో ఎవరైనా పడ్డరా అంటే ఖచ్చితంగా కత్తి కావాల్సిందే. మరి జీవన్ రెడ్డి ఆల్రెడీ కత్తి, మరి ఆ కత్తికి పదులు పెట్టి ఇంకెట్లా మారుస్తాడు? ఎట్లా జీవన్ రెడ్డిని వాడతారు అనేది ఒక చర్చ. కాంగ్రెస్ వాళ్ళేమో పోతే పోని జీవన్ రెడ్డికి 75 ఏళ్ళు వచ్చినాయి, మస్తు సార్లు బీఫామ్లు ఇచ్చినాం, మస్తు పదవులు ఇచ్చినాం ఆయనకు, ఆయన పోతే మాకేమవుతుంది అనేది ఒక లైన్లో ఉండదు కాంగ్రెస్ పార్టీ. కానీ కేసీఆర్ ఏమనుకుంటున్నాడు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ బట్ కెనాల్ బి ఓల్డ్ అంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ బట్ కెనాల్ బి ఓల్డ్ అంటారు. పాతది చాలా బంగారం లాంటిది, బట్ ఆ బంగారం మళ్ళీ పాతది కదా అంటారు. అట్లా ఓల్డ్ ఈజ్ గోల్డ్ బట్ కెనాల్ బి ఓల్డ్ అంటారు. అట్లా బంగారం లాంటి వ్యక్తి ఈ జీవన్ రెడ్డిని మేము ఎట్లా వాడాలనో అట్లా వాడతాం. జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మార్కును చూపిస్తామనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి సో మరి జీవన్ రెడ్డికి సంబంధించి ఏం జరగబోతుంది? ఆ జీవన్ రెడ్డి వేదిక మీద ఏం మాట్లాడబోతున్నాడు? మొన్ననే జీవన్ రెడ్డి కేసీఆర్తో లంచ్ ప్రోగ్రాం తర్వాత కొన్ని కామెంట్ చేసింది. ఏమన్నాడు? ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని అనుకుంటున్నారని ఒక కామెంట్ చేసిండు. సో చాలా చాలా చర్చగా మారింది ఆ అంశం. కాంగ్రెస్ భవిష్యత్ అంతా కూడా అంధకారణ్యమే అంటూ కామెంట్ చేసిండు జీవన్ రెడ్డి. కేవలం కేసీఆర్తో 6 గంటలు మాట్లాడి భోజనం చేసిన తర్వాత జీవన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు. మరి ఇవాళ జీవన్ రెడ్డి కారు ఎక్కబోతున్నాడు, కండువా కప్పుకోబోతున్నాడు, కేసీఆర్ పక్కన కూర్చొని కేసీఆర్తో పాటు ఆ వేదిక మీద నుంచి జగిత్యాల ప్రజలకు నేను కొత్త పార్టీలో చేరినా మనం కొత్తగా మళ్ళీ మొదలు పెడతా ఉన్నాం అనేటువంటి ఒక కోణాన్ని, మీకు నేను ఉన్నాననేటువంటి ఒక భరోసాని ఇవ్వబోతున్నాడు.
మరి అటువంటి జగిత్యాల సభకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి? రైట్ నా ఒకసారి మా ప్రతినిధి సురేష్ ఉన్నాడు, సురేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సురేష్, జగిత్యాల సభకు ఏర్పాటు జరుగుతున్నట్టు తెలుస్తున్నది, ఇప్పటికే ఇన్ఛార్జ్లను కూడా కేటీఆర్ వేసినట్టు తెలుస్తున్నది. ఎట్లుండబోతున్న సభ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతున్నదా? 1,00,000 మంది వచ్చే ఛాన్స్ ఉన్నదా? థ్యాంక్ యూ శ్రీజలం. ఇప్పటికైతే జగిత్యాల జీవన్ రెడ్డి జాయినింగ్ సంబంధించి కేసీఆర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పటికి జగిత్యాల సభను సక్సెస్ చేయాలని చెప్పేసి చుట్టుపక్కల జిల్లా వాళ్ళతో కూడా మీటింగ్ ఇప్పటికే కండక్ట్ చేశారు. దానికి సంబంధించి కొందరు ఇన్ఛార్జీలు కూడా వేశారు. పల్లారాజేశ్వర రెడ్డి కానీ, లేకపోతే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కానీ, ఇట్లా 4-5 ఎమ్మెల్యేని అక్కడ స్థానిక నాయకులతో కలిసి సభ సక్సెస్ చేయడానికి సంబంధించి కూడా సభ ఏర్పాట్లు మొత్తం పరిశీలించడానికి కూడా ఒక కమిటీ లాగా కూడా వేసుకున్నారు. సో సభ కంపల్సరీ సక్సెస్ చేయాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి జాయినింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. సో జగిత్యాల జీవన్ రెడ్డితో పాటు ఇంకా ఉంది చాలా మంది నాయకులు కూడా బీఆర్ఎస్ క్యూ పడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో సభ సక్సెస్ అయ్యేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవట్లేదు బీఆర్ఎస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు, బీఆర్ఎస్ కండువా కప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు, గతంలో జీవన్ రెడ్డితో కలిసి పనిచేసినటువంటి నాయకులందరినీ కూడా బీఆర్ఎస్లోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బహిరంగ సభ ద్వారా కరీంనగర్ని తన చేతిలోకి తీసుకునే ప్రయత్నం, జగిత్యాల కాన్స్టిట్యున్సీని ఇక బీఆర్ఎస్ కైవసం చేసుకునే విధంగా, మరి అక్కడ తన మార్కు రాజకీయాన్ని చూపించే విధంగా ఇక కేసీఆర్ వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో 1,00,000 మందితో ఈ సభ ఉండబోతుందని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి సో ఏం జరగబోతుంది, అసలు జగిత్యాలలో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇప్పటికే ఇన్ఛార్జీలు నియామకం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. సో మరి ఆ ఇన్ఛార్జీల బాధ్యత జన సమీకరణ చేయాలి, బీఆర్ఎస్ కార్యకర్తల్ని, కేసీఆర్ అభిమానుల్ని మన సభకు తీసుకురావాలి, ఆ సభను సక్సెస్ చేయాలి. ఆ సభ వేదిక నుంచి అంటే ఆ యొక్క సభలో వచ్చినటువంటి జనాలతోటి ఒక్కసారి అధికార కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి మరి అర్థమయ్యే విధంగా, అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ది భవిష్యత్తు ఉండబోతున్నది. సో ఈ జగిత్యాల వేదికగానే మేము ఖచ్చితంగా జనంలోకి రాబోతున్నాం, ఖచ్చితంగా జనాల పక్షాన్ని నిలబడబోతున్నాం అనే ఒక ఇండికేషన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం, ఈ 5 రోజుల సమయం ఉంది. 5 రోజులలో జగిత్యాలలో ఏం జరగబోతుంది, సభలో మరి కేసీఆర్ స్పీచ్ ఎట్లుండబోతుంది, జీవన్ రెడ్డి ప్రధానంగా వేదిక మీద నుంచి మరి జగిత్యాల ప్రజలకు ఏం భరోసానివ్వబోతున్నారు, ఆయన భవిష్యత్తును ఎలా ప్రకటించబోతున్నారు అనేది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.